పేద ప్రజలకు సొంతింటి కళ నెరవేర్చడమే ఇంద్రమ్మ రాజ్యం లక్ష్యమని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని 22వ వార్డులో ఇంద్రమ్మ ఇళ్ల కడప పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప పూజలో పాల్గొని ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలు గడప కార్యక్రమం పెట్టుకునేటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నిస్సాయులకు సాయాన్ని అందించడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పేదలు పడుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అపన్న హస్తాన్ని అందివ్వాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చెప్పిన నాటి నుంచి కూడా పేదల సంక్షేమం పైన ప్రత్యేక దృష్టిని పెట్టి దేశవ్యాప్తంగా కూడా ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ పేరిట ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత ప్రపంచంలో ఎక్కడ ఉందంటే కేవలం భారతదేశంలో అది ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి గరీబీ హఠావో నినాదం తీసుకుని వచ్చి కూడు గూడు గుడ్డ అని నినాదం తీసుకుని వచ్చి బ్యాంకులను జాతీయకరణ చేసి అంటే పేదలకు అడుగు స్థలం ఇస్తూ 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదలందరూ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయా వార్డులు అయ్యో వాళ్ళకి వచ్చింది నాకు రాలేదని చెప్పనేటువంటి ఆందోళన అవసరం లేదు. మీరు మీ వార్డులలో వేల పట్టణంలో 28 వార్డులు, గ్రామాలలో అనేక ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన నాయకత్వం ఉంది. ఆయా గ్రామాల్లో వార్డు ఆఫీసులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు. మీరు దరఖాస్తులు ఇవ్వండి. తప్పనిసరిగా మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత. మొదటి దశ 3,500 వచ్చింది. ఇప్పుడు రెండో దశ ఉంది. మూడో దశ మీ బిడ్డకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఇంకా 3 సార్లు మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఇచ్చే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.